ఉండు ఫోటో తీస్తా. నాకు చక్క పట్టుకోవాలన్నా కూడా భయంగా చూడా ఎంత వస్తుందో, ఫుల్గా వస్తుంది. నేను ఒక దర్ది పెట్టి మళ్ళీ ఒకసారి తీసే ఒకసారి నీటికి కూడా వస్తాం. పెట్టి ఇక్కడ చూడ, అది నా దిక్కుమాల ఆరోగ్యానికి ఎన్నో. పైన స్ప్రింగ్కి పెట్టా, ఇక్కడ స్ప్రింగ్, ఈ స్ప్రింగ్కి ఒకసారి పెట్టా, అది కూడా వస్తుంది. బాడీకి రాలే, మళ్ళా బాడీకి రాలా, దీనికి కూడా రాలా, దీనికి కూడా రాలా, దానికి వస్తుంది మళ్ళా. దీనికే దీనికి కూడా రాలా, వాటికంతా రాలా. నీడిల్స్ ఈ పార్ట్ కింద బాగుంది. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందాకైతే మీరు ఈ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక క్లిప్పింగ్ చూసారు కదా. సో ఆ క్లిప్పింగ్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను ఈ బ్లాగ్లోనే. సో ఇక్కడైతే పొద్దున్నే నా పని అంతా పూర్తి చేసేసుకొని ఒక 9:30, 9:45 టిఫిన్ పని అయింది, పూజ అన్నీ అయ్యాయి అన్నమాట. సో క్లైమేట్ అయితే చాలా డల్గా మూడీగా ఉందన్నమాట. వర్షం పడుతుంది ఆగుతుంది అన్నట్లు ఉందన్నమాట. బట్ బయట అయితే చాలా చల్లగా ఉందన్నమాట క్లైమేట్. ఈ మధ్య మనకు అలానే ఉంటుంది కదా. సో అలా ఇక్కడ నేనైతే సరే ప్రస్తుతానికి పెద్ద వర్షం అయితే, అంటే వర్షం పడుతుంది కానీ మనకు క్లైమేట్ కంటిన్యూగా వర్షం పడట్లేదు, పెద్ద వర్షం లేదనమాట. చిన్నగా పడుతుంది, కంటిన్యూగా పడుతుంది. పెద్ద వర్షము, ఉరుములు, గాలి ఇలా అనేది లేదు. సో అందుకని కొంచెం ధైర్యంగా ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సన్న చినుకులు పడుతున్నాయన్నమాట ప్రస్తుతానికి. సో వర్షానికి పనికి సంబంధం ఏమనుకుంటారు కదా, ఉంది, చెప్తాను. ఇక్కడైతే ఇంకా పూజ టిఫిన్ అన్నీ అయ్యాయి కనుక వంట కొంచెం అటు ఇటు చూసుకుంటూ చేసుకుంటాను. ఇక్కడ నిన్న ఆఫ్టర్నూన్ వచ్చి నేను ఈ బ్లౌజ్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. బ్యాక్ నెక్ బుటీస్, ఫ్రంట్ నెక్ వేసేసాను అనమాట. ఇంకా స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి ఇంక ఈరోజు మార్నింగ్ ఇప్పుడు పెడుతున్నాను. ఈ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. కుదిరితే నాకు కూడా ఒకటి వేసుకుందాం అనుకుంటున్నాను, అంత నచ్చింది. ఫస్ట్లో అయితే నేను మిషన్ తీసుకున్న ఫస్ట్లో ఇలా ఫ్రేమ్ పెట్టడానికి కూడా చాలా కష్టపడేదాన్ని. మా వారి హెల్ప్ తీసుకునేదాన్ని అనమాట. అవి తీయాలన్నా పెట్టాలన్నా కూడా కొంచెం బలం ఉపయోగించాల్సి ఉండేది, ఎందుకంటే టెక్నిక్ తెలియదు కనుక. సో దేనికైనా ఒక చిన్న టెక్నిక్ ఉంటుందంటారు. సో ఆ టెక్నిక్ కానీ మనం ఫాలో అయ్యామంటే అంత కష్టం అనిపించదు. సో అదే ఇప్పుడిప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఒకళ్ళ హెల్ప్ ఏం అవసరం లేదు, నా వర్క్ అయితే నేను చేసుకోగలను. ఫ్రేమ్ కంప్లీట్ అయ్యాక తీయడం కానీ, ఫస్ట్లో ఫ్రేమ్ పెట్టడం కానీ అలా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డిజైన్ని సెట్ చేసుకుంటున్నాము. ఒకేసారి మనం 2 హ్యాండ్స్ సెట్ చేసేసి కలర్ ఆప్షన్స్ సెట్ చేసుకొని ఫ్రేమ్ వచ్చి మనం ఇలా ఫస్ట్ టైం మాత్రం మనం పెట్టేటప్పుడు ఒకసారి ఫ్రేమ్ అంతా కూడా అది స్కాన్ చేసుకోవడానికి మనం ఇచ్చిన తర్వాత మనకి ఎక్కడ కావాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి సెట్ చేసుకున్నా కూడా ఒకసారి మళ్ళీ కూడా మనం దాన్ని స్కాన్ చేసుకోమని చెప్పామంటే ఇన్నర్ స్కాన్ అంటారు. సో మీకు ఇక్కడ లేజర్ లైట్ కనిపిస్తుంది కదా ఆరెంజ్గా. సో లైటింగ్ వల్ల అది దూరం నుంచి కనపడట్లేదు, అందుకే దగ్గరగా చూపిస్తున్నాను. సో ఆ లేజర్ లైట్ వచ్చి మనకు డిజైన్ అవుట్లైన్ ఎక్కడ వస్తుందో అంతవరకు ఫ్రేమ్ అనేది ఇలా జరుగుతుందన్నమాట. సో నేను ఇక్కడ వచ్చి దీన్ని మార్క్ లాగా వేసేసుకుంటాను, అంటే ఎంత ప్లేస్ మనకు అది ఆక్యుపై చేస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. జస్ట్ అలా మార్క్ వేసుకుంటూ, లేదు మనం నీడిల్ దగ్గర పెట్టేసుకొని అలాగే కూడా మనం జరపచ్చు, కానీ కంప్లీట్గా పడుతుంది కదా అందుకని. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకుంటే 10 ఇంచెస్ స్లీవ్స్ అనేది కరెక్ట్గా ఉందన్నమాట.
సో మనం ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాము. సో ఇంక ఇప్పటి నుంచి ఈ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు కొంచెం దీన్ని గమనించుకుంటూ మన పని మనం చేసుకోవచ్చు. చాలామంది అనుకునే అపోహ ఏంటంటే ఒకసారి వర్క్ స్టార్ట్ అయ్యాక వెళ్ళిపోతారు, పక్కకి వెళ్ళిపోవచ్చు, దాని పని అదే కంప్లీట్గా చేసుకుంటుంది ఆటోమేటిక్ కదా అన్నట్లు అనుకుంటారు. కానీ ఏంటంటే మిషన్ తీసుకున్న ఫస్ట్లో వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే మనం పక్కకి వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళొచ్చు, కానీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సౌండ్ని. సౌండ్ అబ్జర్వేషన్ ఏందబ్బా అనుకునేదాన్ని ఫస్ట్లో నాకు తెలియక ముందు. చిన్న టెక్నిక్ అండి ఇందులో కూడా. సో మనకు మిషన్ స్టిచ్ పడేటప్పుడు ఒక సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ మనకి ఏదన్నా నీడిల్ వచ్చేసినా లేకపోతే బాబిన్ అయిపోయినా ఆగిపోయే ముందు లేదా కుట్టు సరిగ్గా పడకపోయినా ఒక్కోసారి మనకు అక్కడ స్టిచ్ అనేది సరిగ్గా పడదన్నమాట. సో అప్పుడు మనం ఆ సౌండ్ అనేది క్యాచ్ చేయగలగాలి. అదే ఇందులో ఉన్న టెక్నిక్ అనమాట. సో అది కొంచెం తెలియడానికి టైం పట్టింది నాకు. ఒక 1 వీక్లో మనం అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ మనకు వర్క్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం మన ఇంట్లో పని చేసుకుంటూ కూడా దీన్ని చేసుకోవచ్చు. బట్ సౌండ్ అబ్జర్వేషన్ అది పూర్తిగా బాబిన్లో దారం అయిపోయినా మనకు ఇండికేట్ ఇస్తుంది. మీకు ఇక్కడ ఫస్ట్ అయితే ఇందాక గ్రీన్ లైట్ ఉంది కదా, వర్క్ అయ్యేటప్పుడు అంతా గ్రీన్ లైట్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ఆగిపోయినప్పుడు రెడ్ లైట్ వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే స్టిచ్ సరిగ్గా పడకుండా కూడా కాసేపు మూవ్ అవుతుంది. సో దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అందుకనే సౌండ్ అబ్జర్వేషన్ని గమనించుకోవాలా అని అంటారు. సో అదనమాట సంగతి. అండ్ ఫస్ట్ చూపించిన క్లిప్ గురించి కూడా ఇప్పుడు చెప్తాను. సో మనకైతే వర్షాలు పడినప్పుడు చాలా వరకు షార్ట్ సర్క్యూట్ జరగడం కానీ లేదా పవర్ పాస్ అవ్వడం కానీ జరుగుతుంటుంది కదా. సో నాకు ఇక్కడ ఏం జరిగిందంటే నేను మీకు ఫస్ట్ చూపించిన క్లిప్పింగ్లో మా కింద వచ్చి పార్కింగ్లో కమర్షియల్ అనమాట మెడికల్ షాప్ ఉంది. సో సండే ఒకరోజు వచ్చి అది ఆఫ్టర్నూను షార్ట్ సర్క్యూట్ అయిందనమాట. ఎవ్వరు లేరు కింద, పార్కింగ్లో కూడా ఎవ్వరు లేరు. జస్ట్ అనుకోకుండా వెళ్తూ ఉండి ఎవరో గమనించి చెప్పారనమాట, లేదు అక్కడ ఏదో బ్లాక్గా పొగొస్తుంది, కాలిన వాసన వస్తుంది అని ఇంటిమేట్ చేస్తే వెళ్ళి గమనిస్తే షాప్లో వచ్చి ఫ్రిడ్జ్ ఏదో షార్ట్ సర్క్యూట్ అయ్యి షెల్ఫ్లు మొత్తం కాలిపోయాయి అనమాట. సో ఆ ఇన్సిడెంట్ జరిగింది. దానికి మనకు అస్సలు సంబంధం లేదు. కానీ ఆ డే అక్కడ జరిగిన అప్పుడు నాకు ఇక్కడ మిషన్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట వర్క్. నాకేంటంటే ఇక్కడ మిషన్లో కరెంట్ పాస్ అవుతుంది. నాకైతే వెరిమోహన్ అనుకోవాలో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ 2-3 టైమ్స్ షాక్ కొడుతుంటే అది వర్క్ జరిగేటప్పుడు ఆగిపోతుంటే నీడిల్లో థ్రెడ్ పెడుతుండేటప్పుడు మన ఫింగర్స్కి నీడిల్ టచ్ అయ్యి నాకైతే అది షాక్ కొట్టిందనమాట. నేనేమనుకున్నాను, లేదు అది నేను వీక్గా ఉన్నప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఒక్కోసారి. అంటే బాడీ చాలా వీక్గా ఉండి హెల్త్ డల్గా ఉన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్లు నాకు అనిపిస్తుంది అనమాట. ఇది చాలామంది దగ్గర విన్నాను. సో అలా నాకుందేమో అనుకొని దాదాపు 4-5 టైమ్స్ కొట్టించుకున్న తర్వాత లేదు ఇదేదో తేడాగా ఉందని మా వారిని చూడమంటే అప్పుడు కన్ఫర్మ్ అయిందనమాట పవర్ ఉందనేది. అప్పుడు నేను తిట్టుకుంటూ ఇంకా ఆఫ్ చేసి షాప్ వాళ్ళకి కాల్ చేస్తే ఎత్తు చూసుకోండి అన్నారు. సో మేము అన్నీ అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఏంటంటే ఎర్త్ అనేది ఏం మాకు ప్రాబ్లం కాదు. తర్వాత నెక్స్ట్ డే వరకు నేను ఆన్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ డే కొంచెం ఎండ్ అంతా బాగా వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే నార్మల్గా ఉంది. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మామూలుగా మనకు క్లైమేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వర్షాలు పడినప్పుడు ఇలా మాలా అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళకి షార్ట్ సర్క్యూట్ అయినా ఆ ప్రభావం మన పైన కూడా చూపిస్తుంది. అంతెందుకు మొన్న వర్షాలు పడినప్పుడు సో నాకు ఎప్పుడైతే ఈ మిషన్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కొంచెం అలర్ట్ అవుతానన్నమాట. మామూలుగా కూడా మనం యూట్యూబ్స్లో చూస్తూనే ఉన్నాము. సో వర్షాలు పడినప్పుడు కరెంటుతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ మిషనరీ అయినా అవసరమైతేనే యూజ్ చేసుకోండి. మిక్సీ, ఫ్రిడ్జ్, ఓవెన్ లాంటివి అవసరమైతేనే వాడిన తర్వాత ప్లగ్స్ రిమూవ్ చెయ్యండి అని కూడా మనం చాలా వరకు చూస్తున్నాము. సో దానివల్ల నేను జాగ్రత్తగా ఉండి నాకైతే ఈసారి నష్టం జరగలేదు. కానీ మా అపార్ట్మెంట్స్లో ఏంటంటే మొన్న పడిన వర్షాలప్పుడు కొంతమందికి ట్రాన్స్ఫార్మర్ పేలినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయితే బయట జరగడం వల్ల
ట్రాన్స్ఫార్మర్లో ఇబ్బంది రావడం వల్ల ఇంట్లో చాలామందికి వాటర్ ప్యూరిఫై, ఫ్యాన్స్, ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ ఇలా చాలామందికి కాలిపోయాయి అన్నమాట. సో దానివల్ల నేను ఇవన్నీ కూడా నేను ఇక్కడ మీకు బ్లాగ్లో ఎందుకు చెప్తున్నాను అంటే, సో కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అనేది. వర్షాలు పడినప్పుడు ఏంటంటే క్లైమేట్ బాగాలేనప్పుడు కంటిన్యూగా మనం పవర్తో అనేది వర్క్ చేయకూడదు. ఈవెన్ నార్మల్ మిషన్ అయినా కానీ, మిక్సీ, గ్రైండర్, ఓవెన్ లాంటివి కూడా మనకు అలాంటి టైంలో, ఉరుములు వచ్చే టైంలో ఇంతకుముందు చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం, టీవీ పెట్టకూడదు, టీవీ పోతుంది, పిక్చర్ ట్యూబ్ పోతుంది అని చెప్పేవాళ్ళు. సో అది కేవలం టీవీకి మాత్రమే కాదండి, ప్రతి వస్తువుని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో అదనమాట, కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా అని నేను ఈ టాపిక్ మీతో షేర్ చేస్తున్నాను. సో నాలా ఎంతమందికి ఏదన్నా ముట్టుకుంటే షాక్ కొట్టినట్లు సౌండ్ లాగా వస్తుంది అనమాట. బట్ ఆ ఫీల్ అయితే తెలుస్తుంది నాకు. అది హెల్త్ కొంచెం డల్గా ఉన్నప్పుడు నాకు ఆ ఫీల్ ఉంటుందన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీలో ఎవరికన్నా ప్రాబ్లం ఉందా అనేది అయితే కింద కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడైతే మొత్తానికి బ్లౌజ్ అయితే నేను వర్క్ అనేది కంప్లీట్ చేశాను. సో ఆ శారీ ఎలా ఉంటుందో కూడా నేను ఇక్కడ మీకు చూపించేస్తాను చూడండి. శారీ వచ్చేసరికి మనకి ఇలా కంప్లీట్ ఉప్పాడ శారీ లాగా ఉంది ఇది. శారీ మొత్తం పింక్ అనమాట, గోల్డ్ కలర్తో జరీ వర్క్ లాగా వచ్చింది, స్క్వేర్ టైప్లో వర్క్ వస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసరికి మనకు గ్రీన్ వస్తుంది, బ్లౌజ్ కూడా మనకు గ్రీనే ఇచ్చారనమాట. సో శారీలో బ్లౌజ్కే మనం ఇక్కడ వర్క్ అనేది చేసాము. శారీలో మనకు పింక్, గోల్డ్ మాత్రమే ఉంది కనుక, గ్రీన్ కలర్ ఆల్రెడీ వాళ్ళు బ్లౌజ్ ఇచ్చేసారు కనుక నేను వర్క్కి ఏంటంటే పింక్ ఇంకా గోల్డ్ కలర్తో నేను వర్క్ తీసుకున్నాను. ఇది మనకు కట్ వర్క్ అనమాట. సో బుటీస్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మనం వాడింది కేవలం 2 కలర్సే, కానీ చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. సో మీకు ఎలా అనిపించిండేది కింద కమెంట్స్లో చెప్పండి. బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకు కంప్లీట్ అయ్యాక ఇంకా మంచి లుక్ వస్తుంది. కుదిరితే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక కూడా నేను పిక్స్ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఓవరాల్గా బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా కట్ వర్క్ వచ్చి సింపుల్గా లీవ్స్ లాగా వస్తుంది, తీగల్లాగా, అండ్ బుటీస్ వస్తుంది, ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది. సో స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి 10 ఇంచెస్తో మనకి ఇలా వస్తుంది అనమాట బుటీస్తో. చాలా మంచి లుక్, డీసెంట్గా, చాలా క్యూట్గా ఉందన్నమాట. సో మీకు ఎలా నచ్చింది, మీకు ఎలా ఉంది అనేది మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ అనేది నేను వీక్లీ 2 లాంగ్ వీడియోస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. సో మీరు ఏదన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా, అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఏంటంటే చాలామంది పర్సనల్గా వీడియోస్ బాగున్నాయని అయితే నాకు కాల్ చేసి మెసేజెస్లో చెప్తున్నారు. కానీ మీరు ఇక్కడ మీ ఒక కమెంట్ ఇచ్చి లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.